నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పార్లమెంటు ఎన్నికల కోసమే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు పోటు డ్రామా ఆడుతున్నారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కులమతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం తప్ప పార్లమెంటు పరిధిలో అభివృద్ధి చేయలేదన్నారు. దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతుందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. తీరా 5 ఏళ్ల తర్వాత పసుపోటు ఇస్తామన్నారు. అది పేపర్కే పరిమితం అయిపోయింది. ఇప్పుడు కదిలికలు లేవు. ఈ పేపర్ల మీద మాటలతో ఎవరిని మోసం చేస్తారు మీరు? నిజంగా ఇక్కడున్న ఎంపీకి చిత్తశుద్ధి ఉండి కేంద్ర నాయకత్వానికి ఇక్కడున్న రైతులకు న్యాయం చేయాలనుకుంటే 5 ఏళ్ల క్రితం కదా ఎంపీ ఎలక్ట్ అయింది. 4 ఏళ్ల క్రితమే ఇక్కడ పసుపు శుద్ధి కర్మాగారం పెట్టవచ్చు. చేత కాలేదు. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల వేళ మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలని కార్యక్రమంతో ముందుకు వస్తూ ఉన్నారు. మతం పేరిట కులం పేరిట ఎంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా ప్రజలు తుదకు చూసేది నువ్వు 5 ఏళ్ల కాలంలో ఎంపీగా ఉండి ఏం సాధించినావు అనేది. నిజామాబాద్ జిల్లాకి సాధించింది శూన్యము. కాబట్టి మళ్ళొక అబద్ధం చెప్పి మళ్ళొక బాండ్ రాసి పేపర్ల మీద ఏదో వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ ఓట్లు నడతానంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు. అస్తమానం దేవుళ్ళ పేరిట ఓట్లు అడుగుతూ ఉన్నారు. మేము కూడా ఇక్కడున్నటువంటి 99% ప్రజలము పూజలు చేసుకుంటాం. ముస్లిం నాయకులు నమాజులకు వెళ్ళి మధ్య నమాజులు చేస్తారు. ఎవరు ఆచారాన్ని వారు పూరిస్తారు. నేను కూడా శ్రీరాముని, హనుమంతుని, శివుని పూజ చేస్తాను. కానీ ఆ దేవుడి పేరు మీద ఎప్పుడు ఓట్లు అడగలే. మేము దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడగలే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యక్రమాల మీద ఓట్లు అడిగినాం. మొన్న అదే ప్రజలు మేము భవిష్యత్తులో ఇవ్వబోయే 6 గ్యారెంటీలు నమ్మి మాకు ఓటేసినారు. కానీ ఎవరికి ఏ స్థానం ఇయ్యారో ప్రజలు ఇచ్చినారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 14 నుంచి 15 సీట్లు గెలుస్తుంది.